హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మన వంటగదిలో అందరూ ఎంతగానో ఇష్టపడే మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంటికి ఎవరైనా వచ్చారంటే టీ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ మిర్చి బజ్జీని చేసి పెట్టడం కూడా అంతే ముఖ్యం. మరి వచ్చిన వాళ్ళు మీ బజ్జీకి ఫిదా అవ్వాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా వచ్చినప్పుడు అనే కాదు, మనకి ఏమన్నా తినాలనిపించినా ఈ మిర్చి బజ్జీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మిర్చి బజ్జీ పుల్లగా కారంగా ఉండి చూడగానే నోట్లో నీళ్ళూరించేలా ఉంటుంది కదా. మీరు ఇంట్లోనే ఈ అద్భుతమైన రుచిని ఎలా చేయాలో వీడియోలో చెప్తాను. మిర్చి బజ్జీకి కావాల్సిన పిండిని మిక్స్ చేయడం నుండి ఫ్రై చేయడం వరకు ప్రతి చిట్కాని చెప్తాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మిర్చి బజ్జీ కోసం 1.5 కప్పు శనగపిండిని తీసుకున్నాను. ఈ పిండిని జల్లించుకోవాలి. పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు వంట సోడా వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వేడి నూనె పోసి కలుపుకోవాలి. ఈ వేడి నూనె పోయడం వల్ల మిర్చి బజ్జీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని నీళ్లు పోసి లూజ్ బ్యాటర్లా కలుపుకోవాలి. మిరపకాయని ముంచితే పిండి అంటేలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకున్నారంటే మిరపకాయకి పిండి అసలు పట్టుకోదు. అందుకే మిరపకాయకి పిండి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరపకాయలో స్టఫింగ్ కోసం 1/2 కప్పు పల్లీలు, 10-12 మిరియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 5-6 రెమ్మల నానబెట్టిన చింతపండును నీళ్లతో సహా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిరపకాయలని కట్ చేసి లోపల ఉన్న గింజలన్నిటిని తీసేయాలి. ఇలా అన్ని మిరపకాయలన్నిటిని కట్ చేసి గింజలన్నిటిని తీసేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ పెట్టి నింపాలి మిరపకాయలన్నిటిలో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక మిరపకాయని పిండిలో ముంచి కట్ చేసిన సైడ్ కాకుండా రెండో సైడ్ గిన్నెకి రాస్తూ ఆయిల్లో వేయాలి. ఇలా వేయడం వల్ల మిరపకాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి. తింటున్నప్పుడు కూడా మిరపకాయలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఆయిల్లో పట్టినన్ని మిరపకాయ బజ్జీలని వేసి ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుండి తీయాలి. మిగతావి కూడా ఇలానే చేసి ఫ్రై చేసుకోవాలి. ఇదిగో వేడి మిర్చి బజ్జీ రెడీ అయ్యింది. చూసారా, మిరపకాయలు కూడా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మిర్చి బజ్జీతో ఒక వేడి కప్పు టీ కలిస్తే మీ రోజు స్పెషల్గా మారిపోతుంది. సింపుల్ రుచికరమైన ఈ స్నాక్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టాలతో ఈ బజ్జీలను తింటూ ఆస్వాదించడం కూడా ఒక ప్రత్యేకమైన అనుభవమే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.